మాజీ మంత్రి కేటీఆర్ సారు కేసీఆర్ సారు గావురాల బిడ్డే కవిత మేడం అమరవీరుల స్తూపం కాడ పాట పాడుతుండ్రట. 10 ఏళ్ల పాలనలో యాదికి రాని అమరవీరుల స్తూపం ఇప్పుడు వాళ్ళకి యాదికొచ్చిందా? అసలు ఎందుకాడ పాటలు పాడుతుండ్రు? ఎర్ర జెండా పాటలు పాడుతుర్రా, గులాబీ జెండా పాటలు పాడుతుర్రా? ఇందాం పారి. ఇన్నరా ఇట్లా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సారు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అనే పాట అందుకోగానే అటు కేటీఆర్ సారు ఇటు కవిత మేడం కూడా రాగం అందుకున్రు. అగో అంత కొడితే ఇంతనే వాడినరా అంటే కాదు కాదు ఇంకా మస్తుగానే వాడినరు. మొత్తం ఏనుండ్రి ఎడిటర్ సాయి మొత్తం వేసి ఇనబెట్టు. పాయల నీటి ఊటలా జోహార్ ఊటలా జోహార్ గట్ల మీది కట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ పది మొదకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. అయ్యా మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పారన్న అమరవీరుల గురించి ఆలోచన చేసింది లేదు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారని, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి, వాళ్ళ ఆశయాలు బతికించాలని 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఏలువడిలో ఉన్నప్పుడు ఎంత మొత్తుకున్నా షౌలిన వడనంలో ముంగట శంఖ మోదినట్టే అయ్యింది. ఇప్పుడేమో వీళ్ళే మళ్ళా వాళ్ళ ఆశయాల గురించి అమరులకు జోహార్లు అనే పాటలు పాడుతుంటే ఉయ్యాల ఊగి ఊగి ఏడికొచ్చి ఆగాలనో గాడికే వచ్చి ఆగింది అన్నట్టు అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.